హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందు వరల్డ్. ఈరోజైతే మనం మష్రూమ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఇది ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఈ కర్రీ రోటీస్, చపాతీ, రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత పైన చూపించిన విధంగా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీనిలోకి కొంచెం తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి రెండు వేగిన తర్వాత దీనిలోకి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. టమాటా వేగింది. ఇప్పుడు దీనిలోకి మష్రూమ్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే మష్రూమ్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మన గ్రేవీకి సరిపోను తీసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కూరని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూసుకుంటే మనకి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా కొంచెం పొడి మసాలా, అలాగే దీంతోపాటు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయ్యే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయింది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.